హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బుద్ధవనం వచ్చేసాము. ఇక్కడ పవర్ఫుల్ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది లోపల. ఇది వచ్చేసి నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఈ బుద్ధవనం ఉంటుంది. ఇందులో పవర్ఫుల్ యోగా మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క బుద్ధుడి యొక్క విశ్లేషణలు కూడా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు వచ్చాము. పదండి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి దీని గురించి తెలుసుకుందాం. నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. చూసారా ఎలా కనిపిస్తుందో మెడిటేషన్ చేయడానికి అక్కడ. ఇదంతా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ ప్లేస్, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, మనసుకు ఎంతో హాయిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కన్నులకు ఎంతో హాయిగా ఉంది. చూడండి, చూసారుగా ఫ్రెండ్స్, ఇది ధర్మచక్రానికి సింబల్. ఇది చూడండి ఎలా ఉందో చిహ్నం. ఇవన్నీ ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉందాం. అర్థమైపోయిన ఆ కళాత్మకం చూడండి ఒకసారి, ఎంత బాగా చేశారో. అన్నీ అర్థమైపోతున్నాయి ఇలాంటివన్నీ మనం చూడడం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన బౌద్ధ మత స్తూపాలు. ఇవన్నీ స్తూపాలు మొత్తం నీటి బుడగ ఆకారంలో ఉంటాయి. చూడండి, ఇక్కడ పవర్ఫుల్ ధ్యానం ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి. బౌద్ధుడి గురించి ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటివి మనం తెలుసుకోకనే మనం అన్ని ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నాము. ఇలాంటి యోగా ధ్యానాలు చేయడం వల్ల మనలో ఉన్న మనకు కూడా పవర్ అనేది వస్తుంది. బౌద్ధుడికి ఎంత పవర్ ఉందో మనకు కూడా అంత వస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది బౌద్ధుడి యొక్క బౌద్ధ మందిరం. ఇందులో మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు మనం. మనకు సర్వరోగాలు అన్నీ పోతాయి. ఇలాంటి చరిత్రలు అంతరించిపోతున్నాయి మనకి. ఇక్కడ బౌద్ధుడి యొక్క ఈ ఆకారం అనేది నీటి బుడగలాగా ఉంటుంది అన్నట్టు. ధ్యాన మందిరాలు ఎప్పుడైనా సరే బౌద్ధుడి నీటి బుడగ ఆకారంలో ఉంటాయి. దీని చుట్టూ శిల్పకళలు ఉన్నాయి. అవన్నీ వాటి చరిత్రలు తెలుసుకుంటూ ఉందాం మనం. రండి ఫ్రెండ్స్, చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుంది అసలు. మన ఈ శ్రీలంకలో ఉందంట, నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ వెనక్కి కూడా తీసి చూపించి, ఇంకా చాలా ఉంది. ఇక్కడ మనకు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా 10 days ఇక్కడే ఉండి మనం చేసుకోవచ్చు. మనలో పవర్ఫుల్ యోగా చేసేసుకోవచ్చు. సర్వరోగాలని మనం పోగొట్టుకోవచ్చు. ఇక్కడ మనకు క్లాసెస్ కూడా చెప్తారు, అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము. ఈ యొక్క శిల్పకళల్ని మనం చూడబోతున్నాము ప్రతి ఒక్కటి. ఇంతకుముందు మీకు చూపించానుగా నీటి బుడగ ఆకారం అనేసి పైన చూడండి. ఇక్కడికి వచ్చాము మనం. వావ్, ఎంత బాగున్నాయో చూడండి. బుద్ధుడు యొక్క మన గైడ్ చెప్తున్నాడు ప్రతి ఒక్కటి శిల్పం ఎలా ఎలా అనేసి. విజిట్స్ ప్లేసెస్ అన్నట్టు. ఇది మనం ఫస్ట్ వీడియో చూసి తిరిగితే మనకు ఒక గైడ్ ఉంటుంది అనేసి సార్ చెప్తున్నారు. ఆ వీడియోని మనం చూద్దాం. ఇక్కడ తను వచ్చేసి ఆచార్య నాగార్జునుడు అండి. తిను కూడా బౌద్ధ మతంలో అంతేనా ఒక గురువు గారు. ఇతని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఇదంతా మనం ధ్యానం చేసే మందిరం అన్నట్టు. ఇంకా ఇక్కడ యొక్క విశ్లేషణలు చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. అంబేద్కర్ సార్ మనవడు అన్నట్టు. చూడండి, మనకి ఈరోజు ఒక గొప్ప విశ్లేషణ జరిగింది. సార్ని చూడడం జరిగింది మనకి ఇక్కడికి రావడం వల్ల. అసలు అంబేద్కర్ సార్ గురించి వినడం తప్ప వాళ్ళని చూపించలేదు. తన మనవడు అన్నట్టు. जय भीम सर। बाबा साहब अम्बेडकर का आफ्टर परिनिर्वाण के बाद बौद्ध धर्म का प्रचार बहुत कम हुआ, किस लिए हुआ एक बार आपसे पूछना चाहता हूँ सर। मेरा इंट्रोड्यूस देना जरूरी है? यस यस यस। माय नेम इज भीमराव यशवंतराव अंबेडकर, grandson of Dr. Baba Saheb Ambedkar, as well as I am the working president of the Buddhist Society of India. That is started by Dr. Baba Saheb Ambedkar, and same society banner Baba Saheb has converted, particularly in Maharashtra, 5 lakhs people to the Buddhism. This is the turning point and revival of the Buddhism in India. So as a working president, I have to travel a lot.
and to preach the peoples, spread the Buddhism, like that. I think that we are somehow success. There are so many people are converted into the Buddhism. Here also, today morning, some young generation peoples meet me, and they express that we will work for the Buddhist Society of India and Buddhas only. Even in the, you can say there in the north side, particularly the Hindi speaking belt, Hindi state, the lakhs of people are now come forward and we are the Buddhists. There are the Mauryas people, Kuswas are there, Sainis are there. These are the community names. They called as they are from the dynasty of the Maurya dynasty. And their population in crores. And these people also express that I am the Buddhist. They are the vegetarian, particularly. This is the significant point of view. And I think that if we, in future, as per my knowledge is concerned, in the month of March, the government of India is going to census throughout the India. Then you people come to know that how many crores of people are converted, how many peoples are the already Buddhist. We teach the Buddhist, we not criticize the any people, any religions like that only. As the Buddha's good path, we have teach the peoples. Buddha is the first world scientist. So the people are those who are the learned, those who are the educated, they come to know that only this path, particularly scheduled caste, scheduled tribe, oppressed, depressed people, they come to know that the Baba Sahib has given the right path at the end of the life, the Buddha. This is the way we can follow. So I don't think negatively. The Buddhism is increasing here in India. It is a well maintained. There are the Bhagwan Gautam Buddha's Pavitra stupas is there. Particularly places are there. It will be well maintained by. It should be well maintained by the government of India. But it is a neglected, as far as my knowledge is concerned, because I visited every year. I visited all our sites only. So it should be properly maintained, so that the government of India get the foreign money from the 60% of the tourists from the world come from the Buddha's land. This is the birthplace to see the Buddhas. So I think that the Buddhism is increasing in India. Again, this India will be glorified by the Buddhist only, Buddhist teaching only, Bhagwan Buddha's only. Jai Bhim, Namo Buddhaya. Jai Shri. మళ్ళీ చెప్పనా? చూడండి ఫ్రెండ్స్, ఇది బౌద్ధుడి యొక్క ప్రతిమ. ఇది ఒక పెద్ద రాయితో చేశారు. పెద్ద రాయిని చెక్కగా ఇలా బౌద్ధుడి యొక్క ప్రతిమ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ గోల్డ్ పెయింట్ వేశారు. ఈ పరిసరాలలో మీరు ఎక్కడ కూర్చున్నా సరే బౌద్ధుడు మీ ఎదురుగా ఉన్నట్టుగానే ఉంటారు. అలాగ ఉంటుంది అన్నట్టు ఈ ప్రతిమ. చూడండి, ఈ యొక్క ప్లేసెస్ కూడా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనలో ఏమి ఉన్నా కూడా, మనకి ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ 10 days క్లాసెస్ సమ్మర్లో జరుగుతాయి. అదన్నీ ఫ్రీ కోర్స్గా ఉంటుంది. ఇక్కడ మీకు రూమ్ ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మనము ఈ పూర్వీకులు మనకు ధ్యానం ఎలా చేశారో, ఎంత పవర్ఫుల్గా ఉన్నారో మీరు 7th Sense సినిమాలో చూసే ఉంటారు. అలా మనకి ఇంకో జ్ఞానం కూడా మనలో పవర్ఫుల్ అనేది వస్తుంది యోగా ద్వారా. మీరు ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చూస్తే తెలుస్తుంది ఈ యొక్క ప్లేస్. ఇది శ్రీలంకలో ఉందంట. నెక్స్ట్ మనకి ఇక్కడ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఇక్కడ బౌద్ధుడిది ఆలయం కట్టారు. ఇక్కడ నాగార్జున సాగర్ టూర్ కూడా ఉంది. ఇంకా మనము బోటింగ్ కూడా ఉంది. ఇంకా చూడండి సార్.
చూడండి ఇక్కడ బౌద్ధుడి యొక్క విగ్రహాన్ని చూడండి, ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ ప్లేసెస్ చూడండి. మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్. మన నిత్య గారు ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. ఈ మెడిటేషన్ హాల్ ఎక్కడ చూసినా మనకు బౌద్ధ మందిరం, బుద్ధుడిని మనకు ఆపోజిట్ ఉన్నట్టు మన షేప్ తయారు చేశారు అనమాట. వీడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు యోగా మందిరం, ధ్యాన మందిరం అంటారు ఇది. చూడండి ఒకసారి పైన విజిట్ చేయండి. అసలు దీంతో మనం మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చెట్టు ఆయుర్వేదికంగా ఉన్నాయి. ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎన్ని మందులతో కూడా రాదు మనకి ఈ పవర్ అనేది. ఈ పవర్ అనేది మనకు చాలా బాగా ఉంటుంది బాడీకి. అంతరించిపోతున్న కథలలో మనము ఇది మళ్ళీ తీసుకురావాలి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దూరంగా ఒక విగ్రహం కనిపిస్తుంది, అది బుద్ధుడిది. అది సేమ్ శ్రీలంకలో అలాగే విగ్రహం ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఏనుగును కూడా పంపిస్తుంటారు. ఆ ఏనుగుడు బుద్ధుని దగ్గర పోగానే నీల్ డౌన్ చేసి మోకరిల్లుతుంది. తర్వాత ఇలా అనేక ప్రయత్నాలు, ఒక రోజు గుండు దారి వెళ్తుంటే కూడా ఇట్లా వెళ్తుంటది. సో ఈ రెండు స్టోరీలని నేను ఎందుకు చెప్తా అంటే, చాలా వరకు అందరికీ గైడ్ను చెప్పమనంటే ఈ రెండు స్టోరీలు ఎందుకు చెప్తానంటే, మెయిన్గా ధమ్మాన్ని మనము ఆచరిస్తున్నప్పుడు చాలా మంది మనకు శత్రువులు తయారవుతారు. ఎందుకంటే అప్పటికే ధమ్మంలో మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనసు చెరువులో ఉన్న చేపను తీసి గట్టుపైన అయితే ఎలా కొట్టుకుంటుందో, అప్పటి వరకు ఆ చెరువులో హాయిగా అంటే మనం నాసు అదంతా చిన్న చేప గట్టు మీద వేస్తే ఎట్లా కొట్టుకుంటుందో, మన చుట్టూన్న మనుషులు ఈ యొక్క మనం 5 ప్రిసెప్ట్స్ అంటాం కదా, పంచశీలాలు, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. వాటికి అలవాటై ఉంటుంది మనసు. మనం దమ్మంలోకి రాకముందు, దమ్మంలోకి వచ్చిన తర్వాత ఆ పంచశీలాన్ని వదిలితేనే దమ్మాలో ప్రగతిస్తాం. సో మన చుట్టూన్న వాళ్ళు మనల్ని అనేక రకాలుగా ఆపనికి ప్రయత్నం చేస్తారు. సో మనల్ని ఎడిటేట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీలో వాళ్ళ విజన్ వేరే ఉంటుంది, మన విజన్ వేరే ఉంటుంది. తర్వాత అనేక రకాలుగా డిస్టర్బ్, అంటే మనకన్నా ఒక కొత్త కోణంలో పోతున్నాడు మనిషి, ఒక బ్రైట్నెస్కి వెళ్తున్నాడు, మంచి వైపు వెళ్తున్నాడు. కాబట్టి మన ఫ్యామిలీలో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన పాలోళ్ళు అంటామే, మన పాలోళ్ళు కానీ, కులపు వాళ్ళు కానీ నచ్చదనమాట. అప్పటికే వాళ్ళ మానసిక స్థితి దేవీ దేవతలకు సంబంధించినటువంటి పండుగలలో మునిగి ఉంటుంది. కాబట్టి వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక కల్చర్ను వీడి మనం ఒకవైపు వెళ్తున్నప్పుడు అనేక రకాల ఒత్తిళ్ళు, అనేక రకాల కష్టాలు వస్తాయి. దయచేసి ఆ కష్టాలు మనకే వస్తున్నాయి అని అనుకోకండి. ఎందుకంటే బుద్ధునికి కూడా వచ్చినాయి ఆ కష్టాలు. దేవదత్తుడు అనేక సార్లు హత్య ప్రయత్నం చేస్తాడు. అనేక సార్లు కూడా బుద్ధునికి ఒక కాలి గోటితో అంటే చిన్నగా జరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, దమ్మ పాటించే వాళ్ళకు కూడా కష్టాలు రావని కాదు, బట్ పాటించే వాళ్ళకి ఏంటంటే టచ్ చేసి వెళ్ళిపోతాయి, రావని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మిగతా వాళ్ళకి చూడండి, కష్టం పట్టుకొని ఉంటుంది. వాళ్ళకి ఆ కష్టం నుంచి బయటపడడానికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 years కావచ్చు. జస్ట్ మనకు చూడండి, ఒక 1 monthనే లేదంటే 15 daysనే అది వచ్చిన ఇష్యూ ఎట్లా వస్తుందో అట్లా తలిగి వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద బండనయ్యి బుద్ధుడి మీద వేసినప్పుడు మనం ఏం కాలేదు అనుకోకండి, కాలి గోటికి ఎక్కడో చిన్నగా గాయమవుతుంది. అంటే అది ఆ సిచ్యువేషన్ అది జరగాలన్నమాట, ప్రకృతిలో అది జరగాలి. సో పెద్ద ఇంజురీ ఉండదు. దమ్మ పాటించే వాళ్ళకి పెద్ద ఇంజురీ ఉండదు. మీరు ఒకసారి మీ సొంత లైఫ్లలో కూడా నేను చెప్పిన స్టోరీని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఈ రోజులలో చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా సైకిల్ మీదకి వెళ్ళి పడ్డ మనిషి కూడా ఒక్కొక్కరు చనిపోతారు. అదే దమ్మ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద పెద్ద ఇంజురీస్ అయినా లైఫ్కి ఏం పెద్ద ఇష్యూ కాదు. పెద్ద పెద్ద ఇష్యూలలో ఇరికినా కూడా మళ్ళీ గాన్ అవుతారు, అంటే మళ్ళీ ముందుకెళ్తారు.
సో కాబట్టి కష్టాలు రావు అని నేను చెప్పలేను, కానీ వచ్చిన కష్టం ఎలా వస్తుందో అలా కంపల్సరీ వెళ్తుంది. దానికి నిదర్శనమే బుద్ధుని యొక్క స్టోరీలలో, ఈ జాతక కథలలో మనం ఈ 2 స్టోరీలను తీసుకోండి. కష్టాలు అనేటిది కంపల్సరీ ఉంటవి, కాబట్టి దాన్ని చూసి భయపడద్దు. ఎలా వస్తాయో దమ్మ పాటించే వాళ్ళకు అలానే వెళ్తాయి. బుద్ధుడి యొక్క చరిత్రకి నిజంగా ఇవన్నీ నిజంగా జరిగిన సింబల్స్ అన్నట్టు, బుద్ధుని యొక్క పుటక నుంచి పరివాహం వరకు అన్ని జరిగిన సింబల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నిజానికి గుర్తులు, ఇవన్నీ అబద్ధం కాదు, ఇవన్నీ మనకు చరిత్రలో జరిగిపోయినాయి అండ్ నిలిచిపోయినవి. బుద్ధుడు ఎలా అయ్యాడు, బుద్ధుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు, కొడుకును కన్నాడు. ఈ మహాత్మా గాంధీ తీసుకుంటున్నటువంటి ఆనవాళ్ళు మనకు చాలా స్టోరీలలో క్లియర్గా ఉంటుందండి. బౌద్ధం నుంచి అహింసావాదం అనేది బౌద్ధం యొక్క ఫండమెంటల్. సో అది లేనిది నీకు బౌద్ధం అర్థం కావడం అనేది అసాధ్యం. అహింసనే బౌద్ధానికి మూలం. కాబట్టి మహాత్మా గాంధీ కూడా మనం బౌద్ధం నుంచే అహింసావాదాన్ని తీసుకున్నట్టు ఇక్కడ మనకు ప్యానల్స్లో పెట్టుకున్నాము. తర్వాత రెండవది మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాము ఈ యొక్క నేషనల్ సింబల్. తర్వాత ధమ్మచక్రం అనేది చూస్తాము. ఇది సామ్రాట్ అశోకుడు 2300 సంవత్సరాలకు పూర్వమే తన రాజ్యపాలనలో ఇవి అఫీషియల్ సింబల్స్గా పెట్టారు. సో మనము ఈ 2 సింబల్స్ను ఆ తర్వాత అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత కూడా మరి తన యొక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఇండియన్ నేషనల్ సింబల్స్ అయినటువంటి దమ్మచక్రము, నేషనల్ యాంథమ్ కూడా తీసుకొని కాన్స్టిట్యూషన్లో పెడుతున్నట్టు మనం ఇక్కడ ఈ ప్యానల్లో చూడొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారిని చూడొచ్చు. తర్వాత దీనిని కొనసాగింపుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో నాగ్పూర్ దీక్షా భూమిలో 6 లక్షల మందితో మరి దమ్మ దీక్ష తీసుకుంటున్నట్టు మనము ఈ ప్యానల్లో చూడొచ్చు. సో ఈ దమ్మ దీక్షను కూడా 1956 అక్టోబర్ 14 రోజు 6 లక్షల మందితో నాగ్పూర్ మైదానంలో మరి బాబాసాహెబ్ తీసుకున్నటువంటి ఈ యొక్క స్టోరీని ఈ ప్యానల్లో మనం చూడొచ్చు. లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మాత్రం నా మనసుకు హాయిగా ఉంది.
ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రతి వీక్లో ప్రతి 3వ ఆదివారం ఇక్కడ మనకి చూడబడు. వచ్చిన తర్వాత కూడా మనకు ఫుడ్ ఇక్కడ సిద్ధార్థ హోటల్లో ఉంటుందండి. మంచి వెజ్ ఫుడ్ సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. హోటల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో ఆకలిగా ఉంటుంది ఎలానో అనుకోకూడదు, ఇంత దూరం వస్తున్నాం అనేసి. ఇక్కడ మనకి ఎలాంటి వెజ్ ఏం చెప్పినా కూడా మనకి ఇక్కడ ముందే మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోతే ప్రొవైడ్ చేసి ఉంచేస్తారు. సూపర్ ఫుడ్ ఉంటుంది, రండి.